ఏంటి ఒక బల్లి 74 years గా ఒక స్కూల్ అక్వేరియంలో పెరుగుతుందా? ఇంకొక ఇయర్లో చచ్చిపోతా అని తెలిసి ఆ స్కూల్ నుంచి బయటకు రావాలని ట్రై చేస్తుంది. సో బయటకు వచ్చిందా లేదా, ఇన్కేస్ వస్తే తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఏంటండి ఏదో మాట్లాడుతున్నారు అనుకున్నారా? ఇది నెట్ఫ్లిక్స్లో ఉన్న యానిమేటెడ్ మూవీ లియో. దాని రివ్యూ ఈరోజు మనం చూడబోతున్నాం. లియో అంటే మళ్ళీ మన తలపతి గారు లియో అనుకుంటారేమో, అది కాదు, ఇది యానిమేటెడ్ సిరీస్ లియో. సో స్టోరీ విషయానికి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీకి వస్తే లియో అనేది ఒక లిజర్డ్ అనమాట. అది గత 74 yearsగా ఫ్లోరిడా స్కూల్లో చిన్న అక్వేరియంలో పెంచుతారు. అయితే లియో ఇంకొక 1 yearలో చనిపోతుందన్న విషయం తనకి తెలుస్తుంది. సో తెలిసాక ఏం చేస్తుందంటే ఎలా అయినా స్కూల్ నుంచి బయటకు రావాలని గట్టిగా పట్టుబట్టుకుంది. లియో స్కూల్ నుంచి బయటకు వచ్చిందా లేదా, తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేది ఇక్కడ స్టోరీ మొత్తం దాని మీదే ఉంటుంది. మూవీ ఎలా ఉందంటే మన ఫ్యామిలీతో కూర్చుని హాయిగా కాసేపు నవ్వుకునే సినిమా అండి. సినిమాలో చాలా టాపిక్స్ మీద అయితే డిస్కస్ చేశారు. అని ఏంటంటే లైక్ ఇప్పుడు జనరేషన్ పిల్లలతో పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలనేది చాలా బాగా చూపించారు. అది మనకు కూడా రియల్ లైఫ్లో చాలా యూజ్ అవుతాయండి. మంచి టాపిక్ని ఎక్కడ ఆడియన్స్కి మెసేజ్ ఇవ్వాలని ట్రై చేయలేదు, కానీ బాగా చూపించారు. మూవీలోని సిచ్యువేషనల్ కామెడీ మూవీకి చాలా ప్లస్ అయింది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే లియో ఫ్రెండ్స్ టార్టైజ్ చేసే సిచ్యువేషన్కు తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ సింక్ అవడం వల్ల మనం చాలా అంటే చాలా బాగా నమ్ముకుంటాము. మూవీలో యానిమేషన్ కానీ, డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ స్క్రీన్ ప్లే, యానిమేషన్ క్యారెక్టర్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ చాలా హై స్టాండర్డ్స్లో ఉన్నాయండి. ఎక్కడ కూడా వీళ్ళు తగ్గకుండా చాలా బాగా తీశారు లిటరల్లీ. అండ్ మూవీ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు అనమాట. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. సో మనం హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చుని కాసేపు హాయిగా నవ్వుకుంటూ అయితే వాచ్ చేయొచ్చు. ఇది నెట్ఫ్లిక్స్లో మనకి తెలుగు ఆడియోలో అయితే స్ట్రీమింగ్ అవైలబుల్ ఉంది. సో ఈ మూవీ మీలో ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది మీ రివ్యూ మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.